ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మన అంశము ఆశీర్వదింపబడిన కుటుంబాలను, కొన్ని వాటిని మనం చూసి మనలో మనకు అర్థం చేసుకుని ఆశీర్వాద దిశగా మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం కావాలా శాపం కావాలా అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఆశీర్వాదమే కావాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదమే అవసరం. ఆశీర్వాదం కావాలి, మేలులు కావాలి. కానీ దేవుడు ఆశీర్వదించేవాడే కానీ చెప్పించేవాడు మాత్రం కాదు. మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకు మంచి ఇవులు ఇవ్వనెరిగినప్పుడు నేను మంచివాడనయ్యుండి మంచి చెయ్యనా అన్నాడు. ఆయన మంచి చేసేవాడు, మంచి చేసి ఆనందించేవాడు. నీ బిడ్డలకు ఏదైనా ఇస్తే, ఇష్ట వస్తువులో ఇష్టమైన ఆహారమో, ఇష్టమైనటువంటి ప్రతి ఒక్కటి వాహనమో, ఒక నివాసమో, ఏదో ఒకటి ఇస్తే వాళ్ళ సంతోషాన్ని చూడాలి అని అనుకుంటాం, వాళ్ళ ఆనందాన్ని చూడాలి అని అనుకుంటాం, నా బిడ్డలు ఆశీర్వదింపబడాలి అని అనుకుంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదా? నీకన్నా మిన్నైన వాడు కాదా? నీకన్నా మేలైన వాడు కాదా? నాకన్నా మంచి మనసు కలిగిన వాడు ఆయన కాదా? మన కొరకు నేను ఎప్పుడూ చెప్తున్నాను, ఎన్నో ఈవులు, ఎన్నో ఆశీర్వాదం, ఎంతో ఆదరణ ఈ లోకంలో మన కొరకే ఉంచాడు, మన కొరకే చేశాడు. సమస్తమును కూడా కలుగజేసిన వాడు ఆయనే. ఆయనే మనలను దీవించాలని, దీవెనకు కారకులంగా మనల్ని ఎంచాడు. ఇంకొక విషయం మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, మనల్ని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అవ్వాదాములతో దేవుడు మాట్లాడాడు. అన్నిటినీ చేశాడు, అన్నిటినీ సృష్టించాడు, సమస్తమైన వనరులు, వసతులు ఇచ్చాడు. వీటన్నిటి మీద మీరు నాయకత్వం చేయండి, మీరు ప్రతిదాన్ని ఆహారం కోసం సిద్ధపరచుకోండి అని చెప్పి మనుష్యుడును నాయకుడుగా చేశాడు ఈ భూమి మీద. ఆయన సృష్టికి కారణభూతుడు, సృష్టికర్త. ఆయన మనుష్యుడను ఈ సృష్టి అంతటి మీద కూడా ఏలికగా చేశాడు. ఖచ్చితంగా మీరు ఫలించండి, విస్తరించండి, ఆశీర్వదింపబడండి అని చెప్పి దేవుడు వారితో మాట్లాడారు. అయితే తదుపరి జనాంగం పెరుగుకుంటూ వచ్చింది, పాపముతో నింపబడింది. దేవుడు ఓర్చుకోలేకపోయాడు, జలప్రళయం రప్పించాడు. అందులో చనిపోయిన విషయాలు కూడా మనం చూస్తాం. అందులో నీతిమంతుడైనటువంటి నోవాహును బట్టి తన భార్య, మరి నోవాహును బట్టి తన 3 కొడుకులు, కోడండ్రులను ఎంచుకొని ఒక కుటుంబంగా ఏర్పరచుకొని వారిని కాపాడి ఆ నోవాహు కుటుంబంతో ఈ 9వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీరు మరలా ఈ భూమిని నిండించండి, మీరు ఆశీర్వాదింపబడండి అని చెప్పి దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, ఆశీర్వాదానికి కారకులం మనం, శాపానికి కారకులం కాము. కానీ ఇక్కడ విషయం మనం చూస్తే ఈ నోవాహు నీతిమంతుడుగా కనబడ్డాడు. దేవుని ఆశీర్వాదాన్ని పొందటానికి, దేవుని కృపను పొందుకోవటానికి, ఒక ప్రత్యేకమైన రీతిలో వాడు కాపాడబడటానికి కాగల కారణం ఆయన నీతిమంతుడుగా కనబడ్డాడు. ఇంకొకటి ఏంటంటే దేవుని చిత్తాన్ని చేశాడు. దేవుడు చిత్తాన్ని చేస్తే మనం ఆశీర్వదింపబడతాం. ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీరు ఎన్నాళ్ళన్నా ఎదిరించండి, ఎన్నాళ్ళన్నా ఎదురాడండి. మునుకొల్లను ఎదురు తన్నుతున్నావన్నాడు సౌల్ని.
కానీ మునుకోళ్ళని ఎదురు తన్నకూడదు, ఒడికి వాలెళ్ళాలే కానీ ఎదురెళ్ళకూడదు. ఎదురు ఈదలేం, మన ప్రాణాలకే ప్రమాదం. ఆశీర్వాదం కొరకు ఎదురు ఈదలేం. కానీ ఆశీర్వాదం ఏంటంటే నిలిచి ఉండి దేవుని చిత్తానికి లోబడాలి. ఇంకొక విషయం, నోవాహు ఏం చేశాడు? దేవుడు చెప్పిన యావత్తు చేశాడు. అయితే నోవాహు అట్లు చేశాను అని ఉంది. దేవుడు చెప్పిన యావత్తుని ఆయన ఏం చేశాడు? చేశాడు. ఆశీర్వదింపబడ్డాడు. ఒక రకంగా మనం చూస్తే ఏదో నా సామర్థ్యాన్ని బట్టి, నేను చేసిన దాన్ని బట్టి, నేను కూడగట్టిన దాన్ని బట్టి, నేను మూట కట్టిన దాన్ని బట్టి, నేను వడ్డీలకి ఇచ్చిన దాన్ని బట్టి, పలానా దాన్ని బట్టి నేనేదో ప్రయోజకుడిని అయిపోతానని అనుకోకు. అది భ్రమ. నీకు నువ్వుగా ఆశీర్వదింపబడటం అది భ్రమ. ఎక్కడ ఎవరు కూడా అక్కడ అలాగ అయినట్టు లేదు. ఒకటి ఏంటంటే, బలవంతుడిని సిగ్గుపరచడానికే బలహీనుణ్ణి, జ్ఞానవంతుడిని సిగ్గుపరచడానికే జ్ఞానహీనుణ్ణి, ఏ విధమైన ఏర్పాటు కలిగిన వాడిని సిగ్గుపరచడానికని ఏ విధమైన ఏర్పాటు లేని వాడిని నేను ఎన్నుకుంటాను అని అన్నాడు. ఎన్నుకున్నాడు, ఎంచుకున్నాడు. అలాగే ఆశీర్వాదానికి కారకులుగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో ఒంటరి అయి ఎన్నిక లేని వాడై ఉండగా దాన్ని పెక్కు జనముగా చేస్తానన్నాడు, తలగా చేస్తానన్నాడు, నియమిస్తానన్నాడు, గొప్పగా చేస్తానన్నాడు. ఎన్ని ఆశీర్వాదానికి కారణమైనటువంటి మాటలు లేవు. ఇక్కడ నోవాహు గొప్పతనం చూపించలేదు, నోవాహు బలాన్ని చూపించలేదు, నోవాహు ప్రత్యేకతను చూపించట్లేదు. ఒకటి ఏంటంటే దేవునికి లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తాన్ని చేశాడు, దేవుని కొరకు బ్రతికాడు. అది ఎంచి నచ్చి మెచ్చి ఆయన కుటుంబాన్ని ప్రాణముతో కాపాడబడటమే కాకుండా మనమందరమే ఆయనలో నుండి రావటానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. మరొక విషయాన్ని మనం చూద్దాం. 12వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు మీరు చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించువాడు ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వానిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడుగలవాడు అబ్రాము తన భార్య అయిన శారాయిని తన సహోదరిని కుమారుడైన లోతుని హారానులో తానును వారును అర్పించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసి ఉండినా సరే, ఒక రకంగా ఒక కుటుంబంగా ఉండాలి, ఒక కుటుంబంగా దీవింపబడాలి, ఒక కుటుంబంగా బిడ్డలను కనాలి, ఒక కుటుంబంగా మారాలి అనంటే ఇందులో చాలా త్యాగపూరితమైన పరిస్థితులు ఉన్నాయి. అదేంటి, మన తాతల నాటి నుండి ఏనాటి నుండి వస్తుంది కనుక అది సహజంగా అయిపోయింది. అది పెద్ద గొప్ప ఎంతగా ఉండట్లేదు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే, తోబుట్టువుల్లో ఉంది, అన్నదమ్ముల్లోనూ అక్క చెల్లెళ్ళలోనూ, తండ్రితోనూ తల్లితోనూ. తను పెరిగింది ఈ గ్రామంలో లేదా ఈ పట్టణంలో అనేక మందికి సన్నిహితురాలుగా, అనేక మందితో ఉండి పెరిగినటువంటి ఒక అమ్మాయి, తర్వాతగా తన పెండ్లి ఈడు వచ్చిన తర్వాత
తను అనుకుంటుంది తన మనసులో, నేను నా తండ్రి ఇంటిని నేను వదిలిపెట్టాలి. ఎక్కడికి వెళ్ళాలి? నా తండ్రి ఇంటిని నేను వదిలిపెట్టి నేను ఒక ఇంటిగా ఏర్పడాలి, నేను ఒక భర్తకు భార్యగా ఏర్పడాలి, నేను బిడ్డలకు జన్మనిచ్చేదానిగా, నాలో నుండి బిడ్డలు ఏర్పడటానికి నేను సమర్పణ కలిగిన దానినై నేను ఉండాలి. ఇలాగూ ఒక స్త్రీ త్యాగపూరితమైన విధానములో నుండి వచ్చినవి ఈ కుటుంబాలు. దేవునికి స్తోత్రం. ఇదేదో చిన్న సునాయాసంగా ఉండినా సరే, మా అమ్మమ్మ వచ్చింది కనుక, మా నాన్నమ్మ వచ్చింది కనుక, లేదు అని అంటే మా అమ్మ కూడా వచ్చింది కనుక నేను కూడా వెళ్ళాలి. ఏ అందరూ వెళ్ళలేదా? నువ్వు వెళ్ళవా? నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళవా? వెళ్ళిపోద్ది. కానీ ఇందులో ఎంత త్యాగం ఉంది, ఇందులో ఎంత సమర్పణ ఉంది ప్రియులరా. ఒక విషయంగా ఉంటే ఇక్కడే ఉంటే ఒంటిగా ఉంటుంది, కానీ తన తల్లిదండ్రులను తన తండ్రి ఇంటిని సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్తే ఒక కుటుంబంగా మారుతుంది. ఆ విధంగా చూస్తే ఆ కుటుంబం తన యొక్క త్యాగపూరితమైన పరిస్థితుల్లో నుండి వచ్చింది. అలాగే చూస్తే దేవుడు కొన్ని విషయాలు మనల్ని ఆశీర్వదించడానికి చెప్తాడు. నేను ఉదాహరణకు చెప్పాను, ఈ విషయాలు పోలికతో చెప్పాను. ఒకటి, అబ్రహాము నివసిస్తున్నటువంటి ప్రదేశం, తనతో ఉన్నటువంటి జనాంగం, తన బంధుప్రీతి, తనలందరినీ కూడా నీ వదిలిపెట్టాలి అన్నాడు దేవుడు. ఏం చెప్పాడు? వాళ్ళని వదిలిపెట్టాలి, నిన్ను నేను ఆశీర్వాదకరంగా మారుస్తా. దేవునికి స్తోత్రం. నిన్ను నేను ఆశీర్వాదకరంగా మారుస్తా. నీ వారిని వదిలిపెట్టు, నీ పల్లెని వదిలిపెట్టు, నీ పట్టణాన్ని వదిలిపెట్టు, నీ స్నేహితులను వదిలిపెట్టు, చివరికి నీ తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టు, నేను చూపించు దేశానికి నీ వెళ్ళు. అబ్రహాం వెళ్ళాడే లేదా? మారు మాట్లాడకుండా వెళ్ళాడు, వదులు చెప్పకుండా వెళ్ళారు. ఎందుకు వెళ్ళాలి? అక్కడ దీవించే దేవుడు ఇక్కడ దీవించలేదా? దీవించరాదా అని చెప్పి మారు మాట్లాడలేదు. కొన్నాటికి ఆయన ఆజ్ఞాపిస్తాడు, లోబడవలసిన అవసరత ప్రతి ఒక్కరికి కూడా ఉంది. దేవుని చిత్తాన్ని చేసవలసిన అవసరత ఉంది. కానీ ఇక్కడ విషయం చూస్తే అబ్రహాం ఎంత త్యాగం చేశాడు, ఏ విధంగా సమర్పించుకున్నాడు. తను ఇప్పుడు దాకా చూసిన ప్రదేశాలు, తన పట్టణం, తన గ్రామం, తన పల్లె, తను ఎంతమందితో అయితే సన్నిహితంగా ఉన్నాడో వాళ్ళందరినీ, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, తోబుట్టువుల్ని, సమస్తాన్ని వదిలిపెట్టవలసి వచ్చింది ఇందులో. అవును, నీ ఒక మాట చెప్తున్నా కనుక నేను వదిలిపెడతా, నీవు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా అని చెప్పి సమస్తాన్ని వదిలిపెట్టి అబ్రహాం వెళ్ళిపోయాడు. ఈ రోజున అబ్రహాము సంతానం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఆశీర్వదింపబడింది? ప్రియలు దేవుని బిడ్డలారా, మనం ఎక్కువగా చెప్పుకోని అవసరం లేదు కూడా. ఒక ప్రత్యేకమైన జనంగా ప్రపంచంలో ఆ అబ్రహాము జనాంగం ఉండిపోయింది. అబ్రహామును దీవిస్తానన్నాడు, అబ్రహాములో నుండి దీవెనలు వస్తాయి. అబ్రహామును దీవించిన వారు దీవింపబడతారు, శపించిన వారు శపింపబడతారు. ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి మాటలు ప్రియులారా. మనము కూడా ఈ లోకంలో దీన్ని పోల్చుకుని మనం మాట్లాడే విషయం ఏంటంటే, నిన్ను ఈ రోజున పల్లి మారమని, పట్టణం మారమని, ఇల్లు మారమని, వాకలు మారమని దేవుడు చెప్పట్లేదు. కానీ నీ పరిస్థితులు మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీ బ్రతుకు మారాలి, నడక మారాలి, తలంపులు మారాలి, ఉద్దేశాలు మారాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విధంగా మనం చూస్తే ఒక పడవ, ఆ పడవలో నీళ్లలోనే ఉంటుంది, కానీ అది ప్రత్యేకంగా ఉండాలి. నీళ్లలో కలిసిపోతానంటే కుదరదు. తనకు తాను ముంచబడద్ది, అందులో ఉన్నటువంటి సామాగ్రిని కానివ్వండి, మనుషులను కానివ్వండి, అంతటిని కూడా ముంచేస్తుంది. అలాగే ఈ లోకంలో ఉండి ఒక కట్టు కలిగిన దానిగా, క్రమం కలిగిన వాడుగా, ఓ బాధ్యతారహితంగా మనుషులు మనం ఉండాలి. కానీ అందరిలో కలిసిపోతా, వాళ్ళు కలిసిపోతే, వీళ్ళలో కలిసిపోతే, లోకంలో కలిసిపోయేటట్టుగా మనం ఉండకూడదు. అబ్రహాం ఏ విధంగా వేరయ్యాడో మనం కూడా ఏరవ్వాలి. నీ బంధువులు కావచ్చు, నీకు ఏదైనా కావచ్చు, నువ్వు ఒక సపరేట్ ప్రత్యేకంగా ఉండాలి. అదే నేను నీకు చెప్తున్నాను. ఈ రోజున చాలామంది ఆదివారం తిని త్రాగి తందనాలు ఆడేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు.
కూలీనాలకు వెళ్ళేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు ఇష్టానుసారంగా ఉంటుంది. కానీ ఇక్కడే ఇది నీకు ప్రత్యేకత కావాలి. ఒక సమర్పించుకున్నటువంటి బిడ్డగా నన్ను ఉండాలి. ఒక ప్రత్యేకమైన జీవితం మనలో ఉండాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. కానీ అన్నిటిలో నేను కలిసిపోతా, నాకెట్టా కుదురుద్ది అని నువ్వు అనుకోవచ్చు. ప్రియులారా, ఆశీర్వాదం పొందటం నీకు అసంభవం. ప్రత్యేకింపబడాలి. అబ్రహాములాగా నీ నా జీవితాల్లో సమర్పణ కలిగి ఉండాలి. అవును, నువ్వు వెళ్ళమన్నావు, దీనిలో ఏదో అర్థం ఉంది. నువ్వు చేయమన్నావు, ఇందులో ఏదో అర్థం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అబ్రహాము కుటుంబం దీవింపబడింది. మనం చెప్పాం, అబ్రహాము దీవించినట్టు నన్ను దీవించ. అబ్రహాం ఏం చేశాడు అని మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాం దీవింపబడటానికి కాగల కారణాలు ఏంటి? చిన్న విషయం కూడా నువ్వు చేయలేవే. పెద్ద గొప్ప త్యాగాన్ని చేశాడు అబ్రహాం. కానీ మనమేం చేయాలి? ఈ రోజున మనమేం చేయాలి అనేది మనం ఆలోచించాలి. ఇంకొక విషయం మనం చూస్తే, యాకోబును గురించి మనం చూద్దాం. 32వ అధ్యాయము 24 నుండి 29 వచనాల వరకు మనం చదువుకుందాం. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతను గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటి వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనీయను అనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమని. అందుకైన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాను. ఇక్కడ యాకోబు జీవితంలో 2 విధానాలు మనం చూడొచ్చు. యాకోబు అబ్రహాముని సంతానములో నుండి ఇస్సాకును తీసుకున్నాడు. ఇస్సాకు సంతానములో నుండి యాకోబును మాత్రమే తీసుకున్నాడు. ఇక్కడ యాకోబులో నుండి 12 మంది కుమారులను తీసుకున్నాడు. ఇక్కడ యాకోబులో ఉన్న ప్రత్యేకత ఏంటి? యాకోబు ఆశీర్వాదానికి కారకుడు కాగలగటం ఏంటి అనే విషయాలు మనం చూస్తే, ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ విధానం చూస్తే 20 ఏళ్ల నాటి పగ ఈ రోజు తీరబోతుంది. అది పెరిగింది కానీ తగ్గలేదు. 400 మందిని వేసుకుని పగతో వస్తున్నాడు. దేవుడే చెప్పిన మాట. ఇప్పుడు గొడ్లతోనూ గాడిదలతోనూ ఎడ్లతోనూ గొర్రెలతోనూ దాసదాసీలతోనూ భార్యలతోనూ బిడ్డలతోనూ పనివాళ్లతోనూ విస్తరించి వస్తున్నాడు. కానీ అన్న 400 మందిని వేసుకుని వచ్చి ఇప్పుడు మేడ మీద తలకాయ తీసేసే పరిస్థితి ఏంటి? ఇక్కడ నేను ఆలోచించింది ఏంటంటే, మందితో కాదు, బలముతో కాదు, బలగముతో కాదు, అంగుతో కాదు, అధికారముతో కాదు, దీనస్థితితో, ఒంటరితనముతో దేవుడే ఈ కార్యము చేయాలి తప్ప నా వలన మా వలన నాతో ఉన్నటువంటి వారు జయించే పని కాదు. ఇది పోరాటముతో జరిగేది కాదు, బాహ్య సంబంధమైన పోరాటము కాదు, ఇది ఆత్మ సంబంధమైన పోరాటముతో జరుగుతుంది. ఒంటరిగా మిగిలిపోయాడు. నేను ఎలాంటోడిని, ఏంటి నా పరిస్థితులు ఏంటి, నా అన్నను మోసగించేనే, నా తండ్రిని మోసగించేనే, పలానా చేసేనే కాదు. నువ్వెంత మోసగాడివైనా సరే, నువ్వు ఎలాంటి జీవితం జీవించినా సరే,
కానీ ఇతని విధానం ఏంటంటే ఇతను దేవునికి లోబడ్డాడు, ఆయనకు చలండ్ర్ అయ్యాడు, ఆయన దగ్గర మోకరించడానికి ఇష్టపడ్డాడు. ఆయనే నాకు విజయాన్ని ఇవ్వగలడు, ఆయనే నాకు మేలు చేయగలడు, శత్రుత్వాన్ని మిత్రత్వంగా మార్చగలడు. నా అన్న పగతో వచ్చేవాడిని ప్రేమతో నాతో మాట్లాడేటట్టు చేయగలిగిన వాడు నా దేవుడు. నేను నమ్మినటువంటి వాడు. నీ మీదకి ఒక్కదారిని వచ్చేవాళ్ళు 7 దారులు అయిపోతారన్నాడు. యెహోవా నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? ఆయన సైన్యములకు అధిపతి, ఆయన మాత్రమే చేయగలడు. తన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కత్తులు పట్టుకోండి, కర్రలు పట్టుకోండి, చాటుగా వెళ్ళండి, మోటుగా వెళ్ళండి అని చెప్పి ఈ ఆలోచనలు చేయలేదు యాకోబు. ఏం చేశాడు అనంటే, నా పాపము ఏది? నా పాపము అనేది కాదు, పాపము తర్వాత విషయం. ఇక్కడ విషయం ఏంటంటే, నేను దేవునితో వెనుగులాడాలి, దేవుడిని అడగాలి, ఈ రోజున దేవుణ్ణి బ్రతిమలాడాలి, దేవుణ్ణి ప్రాధేయపట్టాలి. నాకు ప్రాణభిక్ష పెట్టయ్యా, నా సంతానానికి ప్రాణభిక్ష పెట్టయ్యా. ప్రియదేవుని బిడ్డలారా, ఎక్కడ 2 3 నా నామమును ప్రార్థన చేదురో వారితో నేనుంటా. ఒంటరిగా ఉంటే, ఒక్కడిగా ఉంటే, ఏకాంతంగా ఉంటే, ఇతను ఏకాంత ప్రార్థన నేర్చుకున్నాడు. ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాడు, మందల మేపుతూ ప్రార్థన చేశాడు, పని చేసుకుంటూ ప్రార్థన చేశాడు. కానీ ఇక్కడ ఒంటరిగా ఉండి ప్రార్థన చేసి విజయాన్ని పొందినటువంటి ఆ యొక్క అలవాటు ఇక తన తండ్రుల నాటు తాతల నాట్ల నుండి ఉంది. ప్రియులారా, ఒంటరిగా ప్రార్థించటానికి ఇష్టపడ్డాడు యాకోబు, ప్రార్థించటానికి ఇష్టపడ్డాడు. అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు పాటలు పాడుతున్నావు, నువ్వేదేదో చేస్తున్నావు, కానీ దేవుని ఉద్దేశం ఏంటి అంటే, నీ అంతరంగం ఏంటి, నీ విధానం ఏంటి? దేవుడు యాకోబుని అదే అడిగాడు, నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు నేను చెప్పను అనలేదు, నా పేరు యాకోబు. అక్కడ విషయం ఏంటంటే, నేను మోసగాడు, నా అన్నను మోసం చేశాను, నన్ను కనిపించిన నా తండ్రిని మోసం చేశాను, నేను మోసగాడిని. పాపమును దాచుకుంటే ఎవడు వర్తిల్లలేడు, పాపము ఒప్పుకుంటే కనికరం పొందుతాడు, పాపము దాచిపెట్టుకోకూడదు. అబ్రహాములాగా సమర్పించుకో, యాకోబులాగా ఒంటరితనంలో మిగులు, తప్పును ఒప్పుకుని సరిదిద్దుకునేలాగా మారు, నోవాహులాగా దేవుని చిత్తాన్ని చేయి, కొన్నేలిలాగా దేవుని ఎడల భయభక్తులు కలిగి. ఇది చాలు నువ్వు దేవుడు, ఇది చాలు నువ్వు ఆశీర్వదింపబడటానికి. నీ ఎంట నిన్ను పాడు చేసేవాళ్ళు కుక్కల్లాగా పడినా సరే వాళ్ళు నిన్ను పాడు చేయలేరు, ఎంటాడినా నిన్ను పాడు చేయలేరు, మనల్ని పాడు చేయలేరు. దైవ చిత్తాన్ని మనం ఉందాం, దాన్ని రుచి చూద్దాం ప్రియులారా. దేవుడి కొరకు మనం జీవిద్దాం, దైవ ఆశీస్సు మనం పొందుదాం. అట్టి కృప, ఆదరణ, దయ, వాత్సల్యత